కంది పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మీనా గారు, ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అసలు పెద్ద ఐటమ్స్ ఏమి లేవండి, దీంట్లో కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం చేస్తేనే బాగా టేస్ట్ వస్తుంది. సో నేను అనేది అంటే ఐటమ్స్ క్వాంటిటీ తక్కువ ఉందని కదా, అసలు ఐటమ్సే తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి అంటున్నాను. ఓకే, తక్కువ ఉంటేనే బాగా టేస్ట్ వస్తుంది. ఓకే అండి, ఫైన్. సో మీనా గారు, ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. ఓకే. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నామండి. నెక్స్ట్ తర్వాత నెయ్యి వేసుకోవాలి. సో నెయ్యి కరిగిన తర్వాత కందిపప్పు వేసుకుంటాం. సో కందిపప్పు వేద్దాం. ఫస్ట్ కొంచెమే తీసుకుందాం. ఓకే, కందిపప్పు వేసేసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏంటి మీనా గారు? ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే, ఇది బాగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి. ఓకే, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. రెండు రెడ్ కలర్ రావాలి కందిపప్పు. ఓకే. సో మీనా గారు, మీది ఉమ్మడి కుటుంబం అండి? లేదండి, మా వారు ఒక్కలే కాబట్టి ఇంకా మాకు ఎవరు లేరు. ఓకే, మా పుట్టింటోళ్ళే మాకు. అంటే ఈ మధ్య కాలంలోనే మా అత్తగారు మా మామగారు పోయారు. సో అందుకని ఇంకా మా ఆయన ఒక్కలే కాబట్టి ఇంకా మా అమ్మ మొత్తం ఇంకా మా వాళ్ళే ఏదైనా కానీ. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నమాట. అంతే. అండ్ మీరైతే ఇంక ఇందాకే చెప్పారు, ఇటు అటు రెండు కూడా వెళ్ళి చూసుకుంటానని చెప్పి. ఇటు మా అత్తగారి తరఫున పండగలు చేయాలి, ఇటు అమ్మగారి తరఫున పండగలు చేయాలి. సంక్రాంతి వస్తే అమ్మగారిది బొమ్మల కొలువు చేస్తాను, అత్తగారిది వచ్చేసేసాము బతుకమ్మ చేస్తాను, సంక్రాంతి నోములు చేస్తాను వాళ్ళవి. అత్తగారిది తెలంగాణనండి? అత్తగారి వాళ్ళు తెలంగాణ. ఓకే. అంటే మా వారు నన్ను పెళ్లికి ముందు ఆయన ప్రేమించారు, పెళ్ళి అయిన తర్వాత నేను ప్రేమించాల్సి వస్తుంది. సో పెళ్లికి ముందు మీ వారు ప్రేమించారు అంటే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమిస్తున్నారా మీ వారు? అదే ఇప్పుడు ప్రేమించాల్సి వస్తుంది. ముందు ప్రేమించలేదంటారు? లేదు. సర్లేండి, మీ లేకుండా పెళ్ళి ఎలా జరిగింది మరి? అంటే మా ఆఫీస్ చుట్టూ, మా హాస్టల్ చుట్టూ మా ఆయన సండే తిరిగేవాళ్ళు. ఓకే, అట్లాగా మాకు అలాగా పాపం. ఓకేలే, అనేద్దామని అనేసారా? మీ వారు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా. చూడండి, అది కరెక్టే కదా. అప్పట్లో ఈ కెమెరాలు లేవు, ఫోన్లు లేకపోతే అప్పుడు అందరికి అదే చూపించేదండి. అబ్బో. సో ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే పొరపాటున ఇదిగోండి ఇలా తిరిగి చుట్టూ అని చూపించేవారేమో. అప్పుడు డబ్బా ఫోన్లు కదా, మనం ఏం చేయలేం కదా, ప్రూఫ్ లేని లేవు. పోనీ ఇప్పుడు ఒకసారి ఊరికే సరదాగా అలా తిరగమనాల్సింది మీ చుట్టూ. ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు? రోజు గుడికి వెళ్ళి వస్తుంటాడు. ఇప్పుడు ఎందుకు తిరుగుతాడు? నేనే తిరుగుతున్నా ఆయన చుట్టూ. ఓకే, ఇప్పుడు అమ్మవారి చుట్టూ తిరుగుతున్నారు పాపం. ఫైన్. ఓకే. సో వేగాయ ఎర్రగా వచ్చేసింది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామండి? మిక్సీలో వేయాలి దీన్ని. ఓకే అండి, ఇదిగోండి మిక్సీ జార్. కొంచెం చల్లారిన తర్వాత ఇది మిక్సీలో వేసుకోవాలి. ఓకే. ఇది మొత్తం ఇట్లా అయిపోగానే దీన్ని పక్కన పడేసుకొని కొంచెం చింతపండు. ఓకే. అంటే గింజ ఉందా లేదో చూసుకోవాలి, మళ్ళీ మిక్సీకి అడ్డం పడుతుంది కదా జార్కి. సో గింజలు లేకుండా చింతపండు వేసుకోవాలి. అదేమన్నా నానాలా అండి చింతపండు? కొంచెం ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాల ముందు నానితే నానాలి. మిక్సీ పట్టుకోవడమేనా? ఉప్పు వేసుకోవద్దు. ఓకే. స్పూన్ కంటే చేత్తో వేస్తేనే బాగుంటుంది. అంటే అసలు అలా వంట చేసి చేత్తోనే అన్ని అందాజా ఎంత వేయచ్చు ఏందని అలా అలవాటు అయిపోయి ఉంటుంది కదండి, చేత్తో అయితేనే తెలుస్తుంది. ఈ సాల్ట్ కంటే దొడ్డు ఉప్పు అయితే నాకు బాగా తెలుస్తుంది. ఇదైతే ఎక్కువ తక్కువ అట్లా ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ఓకే. కానీ లావు ఉప్పు అయితే కరెక్ట్ వస్తుంది. మీరు వంటలు అదే వాడతారా? అమ్మ, నేను, మా అక్క, మేమంతా అదే వాడతాం. ఓకే, ఫైన్. సో మీనా గారు, ఇంకా ఏమన్నా వేసుకోవాలండి మిక్సీ జార్లో? ఏం లేదు, ముందు కొంచెం పొడి చేసుకుని మళ్ళీ వాటర్ కోసం రావాలి. ఓకే. ఫస్ట్ అయితే మనం పొడి చేసుకుని వద్దాం. ఓకే, మిక్సీ దగ్గరికి. సో మిక్సీ పట్టుకోవడం అయిపోయిందండి. కొంచెం వాటర్ వేయాలి. ఓకే. ఇంకొంచెం మెత్తగా రావాలి. ఓకే.
సో ఇప్పుడైతే కొంచెం కచ్చాపచ్చాగా వచ్చింది. కొంచెం కచ్చపచ్చగా వచ్చింది. ఇప్పుడు వాటర్ వేసుకుంటే మనం మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్సీ పట్టుకొని ఓకే. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేయాలి. ఓకే. సో జీలకర్ర వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టుకుందాం అండి. మిక్సీ పట్టుకుందాం. కంది పచ్చడి రెడీ. ఓకే. సో మిక్సీ పట్టేసుకున్నారు కదండి, ఒకసారి చూపించండి ఎలా వచ్చిందో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? ఇది ఏదైనా వేరే బౌల్లో తీసుకుని ఓకే, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడం డైరెక్ట్. సో మీనా గారు ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? ఓకే, తీసుకుందాం. ఇది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని మన అమ్మ చేసిన ఆవకాయ కూడా కొంచెం జోడించుకుంటే ఉంటుంది. అబ్బా 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 బా, మీరు నోరు ఊరించేస్తున్నారు ఇవన్నీ చెప్పి. చాలా బాగుంటుంది. బాగా నెయ్యి పోసుకొని వేడి అన్నంలో తింటేనా మళ్ళీ మీరు బాపట్ల పరిగెత్తుకురావాలి. మీనా గారిని వెతుక్కుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేయాలి, మీనా గారు కంది పచ్చడి చేసి పెట్టండి మాకు అని. కంది పచ్చడి రెడీ. కంది పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. కంది పచ్చడికి కావలసిన పదార్థాలు: నెయ్యి, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు, ఉప్పు, జీలకర్ర. కంది పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో కందిపప్పు, ఎండుమిర్చి వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని అందులో చింతపండు, ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో నీళ్లు, జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కంది పచ్చడి రెడీ.